అందరికీ నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనువనువున తొక్కుతూ వాళ్ళు చేసే అరాచకాలని, వాళ్ళు చేసే మోసాలని, వాళ్ళని అందరినీ తొక్కడానికి, వాళ్ళు చేసే ఎత్తుగడలకి పై ఎత్తేస్తున్న మన కేటీఆర్ గారికి నమస్కారం అన్న, రాంబాబు యాదవ్ గారికి, అధ్యక్షులు అనిల్ గారికి, అలాగే మల్లేష్ గారికి, యాదగిరి గారికి, చంటి గారికి, ఈ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మన రవికుమార్ అధ్యక్షుడు రవికుమార్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। ఇప్పటివరకు నన్ను నమ్మి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారో, అలాగే ఈరోజు మా హోటల్ కార్మిక విభాగం అందరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు 10 రోజుల అందరితో కలవడము, పార్టీని బలోపేతం చేయాలి, మనకున్న ధ్యేయం ఒకటే। కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ బీజేపీ పార్టీ కానీ ఏవి కూడా మనకు ఎప్పుడు కూడా సహకరించాయి। కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చలో ఢిల్లీ అంటది, బీజేపీ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు। ఈరోజు తమ్ముడు ఈరోజు ఏ వారం అని అంటారు, రేపేం వారం, ఇవి చెప్పుకుంటూ పోవడం తప్ప హిందుత్వాన్ని చూపించుకోవడం తప్ప, హిందుత్వం అంటే మనకన్నా ఎక్కువ హిందుత్వం చూపించే వాళ్ళు ఎవరు లేరు। ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వం చూపించాలంటే మన కేసీఆర్ గారు తర్వాతనే। అందుకే కేసీఆర్ గారిని బలోపేతం చేయడానికి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోటల్ కార్మికులు అందరూ నడుము కట్టుకొని ముందుకు వస్తున్నారు। ఈరోజు ఈ జూబ్లీహిల్స్ విజయబేరి ఇక్కడి నుంచి మొదలై యావత్ తెలంగాణ మొత్తం ఎవరైతే మన పార్టీలో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మొత్తం ఎమ్మెల్యేలను అందరినీ బై ఎలక్షన్లో ఒక్కొక్కరు ఉతికి ఆరేయడానికి మనం అందరం నడుము కట్టుకోవాలి। ప్రతి ఒక్కరు ఎలాగో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం పని లేదు, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది, ఎక్కడ ఏ బిజినెస్ లేవు। ఇవాళ హోటల్ కార్మికులకు కూడా ఎక్కడ ఏ బిజినెస్ లేవు, రియల్ ఎస్టేట్ నడుస్తాయి, హోటల్ కార్మికులు నడుస్తాయి, అన్ని విభాగాలు ఎక్కడైనా కూడా నడుస్తాయి, ఎక్కడ ఏ బిజినెస్ లేదు ఇవాళ। అందుకే మనం అందరం బీఆర్ఎస్ పార్టీ నడుము కట్టుకొని ఇప్పుడు మన కేటీఆర్ గారు కానీ హరీష్ అన్నకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మనం మద్దతు తెలుపుతూ ప్రతి కాన్స్టిట్యున్సీలో మనం ముందుకు నడిచి హోటల్ కార్మికులకు ఒకటే చెప్తున్నాం మీ అందరికీ, నన్ను నమ్మి పార్టీ మారిన మీ అందరికీ కూడా రానున్న రోజులకి నాతో పాటు ఇప్పటిదాకా మీ అందరికీ అండగా ఉన్నా, రానున్న రోజులలో కేటీఆర్ గారు అలాగే మా బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నా। అలా ఇప్పుడు మన రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను। అందరికీ నమస్కారం। వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ సార్ గారికి, అలాగే ఈ కార్మిక విభాగాన్ని ఇంత పెద్ద ఎత్తున అన్ని రంగాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ అన్న గారికి, అలాగే ఆటో రంగం